Hi friends, welcome to our channel KY India Business. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మన కేవా మెంబర్స్ అందరికీ కూడా కేవాలో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ కానీ కేవాలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ గురించి కానీ క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మనం ఈ కేవా ఇండస్ట్రీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, కంపెనీ ఎక్కడ స్టార్ట్ చేశారు, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎవరు, ఈ కంపెనీ ఎలాంటి ప్రోడక్ట్స్ని ఇస్తుంది, కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వీటి గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఈ కంపెనీ ఇండియన్ కంపెనీ, పంజాబ్ స్టేట్లో లుధియానా అనేటువంటి ప్లేస్లో హెడ్ ఆఫీస్ ఇది. సో ఈ కంపెనీ అర్లియర్గా కింగ్స్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీతో వాళ్ళ యొక్క సిస్టర్ కంపెనీ అది 40 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంది. 60 కంట్రీస్లో వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. కేవా ఇండస్ట్రీస్ 2010లో స్టార్ట్ చేయడం జరిగింది హెల్త్ సెక్టర్లో భాగంగా. ఇది ప్యూర్లీ హెల్త్ సెక్టర్గా స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు ఆల్మోస్ట్ ఒక 400+ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ ప్రోడక్ట్స్, వెల్నెస్ ప్రోడక్ట్స్, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్, పర్సనల్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వెటర్నరీ ప్రోడక్ట్స్, గార్మెంట్స్, ఎనర్జీ ప్రోడక్ట్స్. వీటన్నిటి కూడా నెక్స్ట్ స్లైడ్స్లో నెక్స్ట్ థింగ్స్లో నేను కంప్లీట్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో కంపెనీ మోర్ దాన్ 2000 crores అసెట్స్ కంపెనీ. ఈ కంపెనీలో మోర్ దాన్ 1000 పీపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. కంపెనీ CEO గారు డాక్టర్ కారన్ గోయల్, ఈజ్ ఎ నేచురోపతి డాక్టర్. కంపెనీ ఓన్ R&D ఉందండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ బెంగళూరు. అండ్ ఓన్ సైంటిస్ట్ యొక్క టీం ఉంది. వీళ్ళు అప్రూవల్ అయిన తర్వాతనే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. జనరల్గా చాలా కంపెనీస్కి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండవు. సో కేవా ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఆల్మోస్ట్ 80 to 85% ప్రోడక్ట్స్ వాళ్ళు ఓన్గా తయారు చేయడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు ది వన్ మోర్ అడ్వాంటేజ్, ఈ కంపెనీలో హెల్త్ ప్రోడక్ట్స్కి ప్రోడక్ట్ లైబిలిటీ ఇన్సూరెన్స్ ఉంది. ఎనీథింగ్ హ్యాపెన్, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ హ్యాపెన్, సో 15 crores లైబిలిటీ ఇన్సూరెన్స్ కంపెనీ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద వన్ మోర్ అడ్వాంటేజ్. అండ్ నౌ coming to the products part, as company is manufacturing on their own, ప్రతి ఒక్కరికి 1+1 ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఏ ప్రోడక్ట్ తీసుకున్న కంపెనీలో 1+1 ఆఫర్, 1/1 get free ఫర్ ఎ లైఫ్ టైం. ఈ యొక్క ఆఫరు ఎవరైతే మెంబర్ అవుతారో వాళ్ళకి లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో నౌ కమింగ్ టు ది మెంబర్షిప్ దీంట్లో కంప్లీట్గా ఫ్రీ అండి, ఎటువంటి ఛార్జెస్ తీసుకోరు. కాకపోతే మెంబర్ అవ్వడానికి 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. పాన్ కార్డ్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే మనము కంపెనీ ఇస్తున్నటువంటి ప్రతి రూపాయి కూడా TDS డిడక్ట్ చేసుకొని ఇస్తుంది. కాబట్టి దిస్ మనీ ఈజ్ ప్యూర్లీ వైట్ మనీ. సో కంపెనీ ఈజ్ హ్యావింగ్ మోర్ దాన్ 42 సర్టిఫికేట్స్ అండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో వై కేవా, ఎందుకు కేవా ఇండస్ట్రీస్లో మనం జాయిన్ అవ్వాలి? 3 ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్తాను. వన్ ఈజ్ హెల్త్. కేవా ప్రోడక్ట్స్ ఆల్ ఆర్ హెల్త్ సప్లిమెంట్స్. అసలు హెల్త్ సప్లిమెంట్ అంటే ఏంటి? మనందరికీ ఇది మెడిసిన్ కాదు, దిస్ ఈజ్ లైక్ ఏ ఫుడ్ సప్లిమెంట్. అంటే సప్లిమెంట్స్ ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే, మనం తినే ఫుడ్లో మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ ల్యాకింగ్ అయినప్పుడు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా ఆ ల్యాకింగ్ ఫిల్ అవ్వడం జరుగుతుంది. జనరల్గా న్యూట్రిషన్స్ మనకు రికమెండ్ చేసేది హెల్త్ సప్లిమెంట్స్. సో ఈ హెల్త్ సప్లిమెంట్స్ని కేవా ఇండస్ట్రీస్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్స్ ద్వారా మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ, తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు
ఆల్మోస్ట్ ఒక 40 టైప్స్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్కి హెల్త్ సప్లిమెంట్స్ ఈ కంపెనీలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో దట్స్ వై ద ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్. ద సెకండ్ ఈజ్ సేవింగ్. మనం బయట ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు అన్నిటికీ 1+1 ఆఫర్ ఇవ్వకపోవచ్చు. ఎనీ మార్కెట్, ఎనీ షాప్కి మనం వెళ్ళినప్పుడు కొంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తారు, కొన్నిటికి 1+1 ఆఫర్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రతి ప్రోడక్ట్కి కూడా మనకు 1+1 ఆఫర్ ఇవ్వడం, కొన్నిటికైతే 1+2 కూడా ఇస్తున్నారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ సేవింగ్. మొదటిది హెల్త్, రెండోది సేవింగ్, దెన్ థర్డ్ వన్ ఈజ్ మనీ. యూ కెన్ earn money legally after paying the tax. You are getting the white money. So the three things are very important. So that is the reason I invite you people to join with this Keva Industries. ఇప్పుడు మనము ఈ కేవా బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ కేవా బిజినెస్లో కంపెనీ మనకు 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఇచ్చిందండి. ఈ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని ఇన్ డీటెయిల్గా నేను మీకు చెప్పడం జరుగుతుంది. రాబోయే నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా మనం తెలుసుకుంటాం. ఇక్కడ బ్రీఫ్గా నేను మీకు ఇస్తాను. సో ఈ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో మొదటిది రీటైల్ ప్రాఫిట్, రెండోది టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, మూడోది క్లబ్ ఇన్కమ్స్, నాలుగోది డైరెక్టర్ బోనస్, ఐదోది డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్, ఆరోది ప్రెసిడెంట్ క్లబ్ బోనస్, ఏడోది చైర్మన్ క్లబ్ బోనస్, ఎనిమిదోది బైనరీ ఇన్కమ్. సో ఈ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్లో మొదటి 6 మంత్లీ ఇన్కమ్స్, ఏడోది ఇయర్లీ ఇన్కమ్, ఎనిమిదోది వీక్లీ ఇన్కమ్. ఒక్కొక్క దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. సో ద ఫస్ట్ వన్, ఇఫ్ యు టేక్ రీటైల్ ప్రాఫిట్. రీటైల్ ప్రాఫిట్ నేను ఇందాక మీకు చెప్పినట్టుగా వన్స్ యూ బికమ్ ఏ మెంబర్, వన్స్ యూ గెట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి, యూ కెన్ బై ప్రోడక్ట్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా కేవా స్టాక్ పాయింట్స్, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ ఆర్డర్ టు ది కంపెనీ వెబ్సైట్. సో ఎనీ ప్రోడక్ట్ మీరు తీసుకుంటే దానికి మీకు 1/1 గెట్ ఫర్ ఏ లైఫ్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోడక్ట్ రేటు 59 రూపీస్ సోప్ తీసుకుంటే మీకు అదనంగా 59 రూపీస్ సోప్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ 1+1 ఆఫర్. దట్ ఈస్ 100% రీటైల్ ప్రాఫిట్. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ కంపెనీ. రెండో అడ్వాంటేజ్లోకి మనం వెళ్ళినప్పుడు టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. ఈ టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అనేది చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇది మనము ఎప్పుడైతే మెంబర్ అవుతామో, మెంబర్ అయిన తర్వాత డూప్లికేషన్ మనలాగా కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే, మనం టీం బిల్డ్ చేసుకోగలిగితే వారి నుంచి వచ్చే ఇన్కమ్ని టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఈ కంపెనీలో మిగతా కంపెనీలాగా ఎంతోమందిని జాయిన్ చేయాలని కండిషన్స్ లేవు. ఓన్లీ 2 మెంబర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి, స్పాన్సర్ చేయాలి. దీంట్లో ఒకరిని లెఫ్ట్ సైడ్, ఇంకొకరిని రైట్ సైడ్, 2 మెంబర్స్ మీరు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఒక 2 మెంబర్స్ ఎవరైతే ఈ కేవా ప్లాన్ అర్థమైన వాళ్ళని 2 మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళని టీమ్ ఏ, టీమ్ బి అంటారు. సో టీమ్ ఏ, టీమ్ బి గురించి మనం మాట్లాడదాం. దీనికంటే ముందు ఒక విషయం మీకు చెప్పాలి. కంపెనీ ఒక ఎంఆర్పి లిస్ట్ మనకు ఇస్తుంది. ఆ ఎంఆర్పి లిస్టులో ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఎంఆర్పి ప్లస్ బిజినెస్ పాయింట్స్ అని ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మినరల్ డ్రాప్స్ అనే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే ఎంఆర్పి 949 రూపీస్, దానికి బిజినెస్ పాయింట్స్ 400 పాయింట్స్. అంటే ఈ 949 రూపీస్కి మనకు 1+1 ఆఫర్ ఇస్తూ 400 పాయింట్స్ మన యొక్క ఐడిలో సేవ్ చేయడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ పాయింట్స్ అనే దాని మీదనే మన ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది.
సో నౌ కమింగ్ టు ది టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్లో మొదటగా మనం జాయిన్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్ అంటాము. డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు మన కింద టీం ఎటువంటి టీం లేదు. మనము ఏవైతే కొనుక్కుంటామో మంత్లీ ఒకసారి, కంపెనీ మంత్లీ ఎవ్రీ 5th క్లోజ్ చేస్తుంది. సో 1 monthలో మనం కొన్నటువంటి వస్తువుల యొక్క బిజినెస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ బిజినెస్ పాయింట్స్కి మనకు 5% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అది డిస్ట్రిబ్యూటర్ యొక్క అడ్వాంటేజ్. ఎప్పుడైతే టీంని బిల్డ్ చేస్తామో, టీం మన ద్వారా ఒక ఇద్దరు, వాళ్ళ ద్వారా కొంతమంది, అలా ఎప్పుడైతే టీం బిల్డ్ అవుతుందో 9 టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి. మొదటిది ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్కి మనకి టీమ్ ఏలో 2000 బిజినెస్ పాయింట్స్, టీమ్ బిలో 2000 బిజినెస్ పాయింట్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతామో మనకి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీలో. ఈ 2000 బిజినెస్ పాయింట్స్ టీమ్ ఏలో, అంటే టీమ్ ఏ ఇన్ ద సెన్స్ లెఫ్ట్ సైడ్ అనే కాదు, ఎవరైతే ఏ సైడ్ అయితే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో దాన్ని టీమ్ ఏ అంటాము. ఏ సైడ్ అయితే తక్కువ పాయింట్స్ ఉన్నాయో దాన్ని టీమ్ బి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, టీమ్ ఏ 2000 పాయింట్స్ కంప్లీట్ చేసింది. లెఫ్ట్ సైడ్ అనుకుందాం. లెఫ్ట్ సైడ్లో ఒక 3-4 ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ నెలలో 2000 బిజినెస్ పాయింట్స్ కొన్నారు. టీమ్ బి ఓన్లీ 1000 బిజినెస్ పాయింట్స్ కొన్నారు. మీరు సెల్ఫ్గా ఒక 1000 బిజినెస్ పాయింట్స్ కొన్నారు. బాగా అర్థం చేసుకోండి. టీమ్ ఏ 2000 పాయింట్స్ కొన్నారు, టీమ్ బి ఓన్లీ 1000 కొన్నారు, మీరు సెల్ఫ్గా 1000 బిజినెస్ పాయింట్స్ కొన్నారు. ఇప్పుడు మీకు కంపెనీ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేస్తుంది. ఎలా అంటే, టీమ్ ఏ అనేది ఎక్కువ పాయింట్స్ ఉన్న సైడ్ అని చెప్పాను, అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. టీమ్ బి అనేది వీకర్ సెక్షన్, సో వీకర్ సైడ్లో ఓన్లీ 1000 పాయింట్స్ ఉన్నాయి. మీరు సెల్ఫ్గా ఒక 1000 పాయింట్స్ కొన్నారు. ఈ 1000 పాయింట్స్ని టీమ్ బికి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ యువర్ అచీవ్మెంట్ లెఫ్ట్ సైడ్ 2000, రైట్ సైడ్ 2000 అయింది. దెన్ యూ బికమ్ ఏ ఎగ్జిక్యూటివ్. వన్స్ యూ బికమ్ ఏ ఎగ్జిక్యూటివ్, you entered into self percentage 10%. ఈ 10% అనేది మనకు అర్థం కావాలి. ఈ 10% ఏంటంటే, మీరు మంత్కి మొత్తం మీ పర్సనల్ ఐడి మీద కొన్నటువంటి బిజినెస్ పాయింట్స్కి 10% ఇస్తారు. టీంకి ఎంత ఇస్తారు? టీం ద్వారా కొంత ఉంది కదా, మీ సెల్ఫ్ వచ్చేసి 1000 బిజినెస్ పాయింట్స్ కొన్నారు, టీమ్ 3000 బిజినెస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 3000 బిజినెస్ పాయింట్స్కి మీకు వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఇస్తారు. మీరు 10%లో ఉన్నారు, వాళ్ళు 5%లో ఉన్నారు. 10 - 5 = 5% ఆఫ్ దట్ 3000 బిజినెస్ పాయింట్స్. దట్ ఈస్ టీమ్ ఇన్కమ్. సో ఇది ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి. సో నెక్స్ట్ పొజిషన్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటాము. సీనియర్ ఎగ్జిక్యూటివ్కి ప్రమోట్ అవ్వాలి అంటే, మనకు టీమ్ ఏ టోటల్ 10,000 పాయింట్స్, టీమ్ బి టోటల్ 10,000 పాయింట్స్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ పాయింట్స్. ఈ సెల్ఫ్ అనేది మర్చిపోకండి, సెల్ఫ్ ఎప్పుడు యాడ్ అవుతుంది టీమ్ బికి. సో 10,000 పాయింట్స్ అంటే ఆల్రెడీ మనం 2000 బిజినెస్ పాయింట్స్ కంప్లీట్ చేసాం. అక్కడి నుండి ఇంకా 8000 బిజినెస్ పాయింట్స్ బిజినెస్ జరిగితే మనము సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ అవుతాము. ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ అయినప్పుడు మన యొక్క సెల్ఫ్ పర్సెంటేజ్ 14%లోకి ఎంటర్ అవుతాము. 14% దేనికి ఇస్తారు? ఆ నెలలో మనం కొన్నటువంటి వస్తువు, సెల్ఫ్గా కొన్నటువంటి వస్తువులకి ఉన్న బీపీకి 14% ఇవ్వడం జరుగుతుంది. టీమ్కి వాళ్ళకి మీకున్నటువంటి డిఫరెన్స్. ఒకవేళ మీ కింద వాళ్ళు ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నారనుకోండి, 14 - 5 డిస్ట్రిబ్యూటర్ పర్సెంటేజ్ 5 కాబట్టి. అదే మీరు మీ కింద వాళ్ళు ఎగ్జిక్యూటివ్గా ఉన్నారనుకోండి, వాళ్ళకి మీకు డిఫరెన్స్ 14 - 10 అంటే 4% వస్తుంది. దట్ ఈస్ టీమ్ డిఫరెన్స్. సో థర్డ్ పొజిషన్ని సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నాం, దాని యొక్క పర్సెంటేజ్ 14.
బిజినెస్ అచీవ్మెంట్ పాయింట్స్ వచ్చేసి 10,000. నెక్స్ట్ ప్రమోషన్ని డిప్యూటీ మేనేజర్ అంటాము. ఇక్కడ మీరు గమనించారంటే డిప్యూటీ మేనేజర్కి 18%, 4% పెరుగుతూ వెళ్తుంది. కమింగ్ టు ద బిజినెస్ పాయింట్స్ 20,000 అంటే టోటల్గా ఆల్రెడీ 10 అచీవ్ అయ్యారు మీరు, ఇంకా ఆల్రెడీ 10. సో నెక్స్ట్ వన్ మేనేజర్ 40,000, 22%. టీమ్ డిఫరెన్స్ వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్. సో నెక్స్ట్ పొజిషన్ని సీనియర్ మేనేజర్ 80,000. ఐఎమ్ టాకింగ్ అబౌట్ కుములేటివ్ అండి. కుములేటివ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఇవ్వాలి. సో 80,000 కుములేటివ్ అంటే ఆల్రెడీ 40,000 అయిపోయింది అంటే 40,000 చేయాలి మన టీం నుండి. సో అది ఎప్పుడు టార్గెట్ లేదు ఇక్కడ. అది 1 రోజులో చేస్తారా, 2 రోజుల్లో చేస్తారా, 1 మంత్లో చేస్తారా. 1 మంత్లో మనం 2-3 ప్రమోషన్స్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ బిజినెస్. నెక్స్ట్ జనరల్ మేనేజర్ 1,60,000, 30%. టీమ్ డిఫరెన్స్ 4 to 26. 30% అంటే మీకు ఇందాక చెప్పాను, 30% ఆన్ యువర్ పర్సనల్ బిజినెస్. రిమైనింగ్ టీమ్ డిఫరెన్స్ అనేది మీ కింద టీం వాళ్ళకి మీకు ఉన్నటువంటి మార్జిన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ కింద ఉన్న వ్యక్తి సీనియర్ మేనేజర్ అయ్యాడు అనుకోండి, అతనికి నీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఓన్లీ 4 అంటే మీకు యూ విల్ గెట్ 4% ఓన్లీ. సో ఆయనకి మీకు గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, యూ విల్ గెట్ మోర్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ డిప్యూటీ డైరెక్టర్ 3,20,000 business points. Then you will get 34% self. Team difference 4-30%. The last one is director. Director achieved BP 6,40,000. If you see ఫస్ట్ నుండి కూడా డబుల్ అవుతూ వస్తుంది చూడండి. 20,000, 40,000, 80,000, 1,60,000, 3,20,000, 6,40,000. 6,40,000 team A, 6,40,000 team B. You become a director and you will enter into 38% self. Team difference 4 to 34%. ఓకే, సో ఈ కంపెనీలో మ్యాక్సిమం పర్సెంటేజ్ 38%. ప్రమోషన్స్ డైరెక్టర్ తర్వాత 2 ప్రమోషన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ఏంటంటే వన్స్ మీరు డైరెక్టర్ అయ్యాక మీ టీంలో ఏదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక మెంబర్ డైరెక్టర్ అయితే మీరు ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ అవుతారు. దెన్ ద నెక్స్ట్ లాస్ట్ పొజిషన్ ఈజ్ చైర్మన్. చైర్మన్ క్లబ్ మెంబర్ అవ్వాలి అంటే మీ టీంలో 2 legs అంటే లెఫ్ట్ సైడ్ ఒక డైరెక్టర్, రైట్ సైడ్ ఒక డైరెక్టర్ అంటే 2 డైరెక్టర్స్ అయినప్పుడు యూ బికమ్ ఏ చైర్మన్. దట్ ఈస్ ద లాస్ట్ పొజిషన్ ఇన్ దిస్ కంపెనీ. బట్ చైర్మన్ అయినా ప్రెసిడెంట్ అయినా 38% ఈస్ కామన్ సెల్ఫ్కి. దట్ వోంట్ చేంజ్. ఓకే, నౌ ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద టీమ్ బిజినెస్, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ వీడియోస్లో నేను ఇన్ డీటెయిల్గా దీని గురించి సపరేట్గా మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ద థర్డ్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఈస్ క్లబ్ ఇన్కమ్స్. ఈ క్లబ్ ఇన్కమ్స్ మనకు ఈ కంపెనీలో 6 క్లబ్ ఇన్కమ్స్ ఉన్నాయండి. మొదటిది రాయల్టీ క్లబ్ ఇన్కమ్. ఈ రాయల్టీ క్లబ్ ఇన్కమ్కి మనము ఒక మంత్లో, ఇది మంత్లీ క్యాలిక్యులేషన్, 1 మంత్లో టీమ్ ఏ నుంచి 10,000, టీమ్ బి నుంచి 10,000 బిజినెస్ పాయింట్స్ చేసి ఉండాలి. టీమ్ బికి సెల్ఫ్ యాడ్ అవుతుంది, అది కామన్గా ఉంటుంది, అది మర్చిపోకండి. సో 10,000 బిజినెస్ పాయింట్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతామో బోత్ సైడ్, దెన్ యూ విల్ అచీవ్ రాయల్టీ క్లబ్ ఇన్కమ్ ఇన్ దట్ మంత్. రాయల్టీ క్లబ్ ఇన్కమ్ ఎంత ఇస్తారు అంటే ఆ మంత్లో కంపెనీ టర్నోవర్ తీసుకుంటుంది. కంపెనీ ఆ టర్నోవర్లో నుంచి 8%ని సపరేట్ చేసి మీలాగా అచీవ్ అయినటువంటి రాయల్టీ క్లబ్ మెంబర్స్కి ఇస్తుంది. డివైడెడ్ బై రాయల్టీ క్లబ్ అచీవర్స్ సమ్ ఎక్స్ అమౌంట్ వస్తుంది. సమ్ 1,500 or 2,000 వాట్ ఎవర్ ద అమౌంట్ ఆ మంత్కి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో రెండో క్లబ్ ఇన్కమ్ ఏంటంటే లాయల్టీ క్లబ్ ఇన్కమ్ వచ్చి 25,000 బిజినెస్ పాయింట్స్ అచీవ్ అవ్వాలి అదే మంత్లో. 25,000 లెఫ్ట్, 25,000 రైట్ లెఫ్ట్ అనే దానికంటే కూడా టీమ్ ఏ టీమ్ బి అంటాను నేను. టీమ్ ఏ అంటే పవర్ లెగ్,
టీమ్ బి వీకర్ లెగ్. ఓకేనా? సో 25,000 ఎప్పుడైతే అచీవ్ అవుతారో మీకు కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్లో 5% తీసుకుని నెంబర్ ఆఫ్ అచీవర్స్ ఆఫ్ దట్ లాయల్టీ క్లబ్ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే 25,000 అచీవ్ అవుతారో మీకు రాయల్టీ వస్తుంది, లాయల్టీ రెండు వస్తాయి. ఎందుకంటే అది 10,000కే కదా, ఈ 25,000 మీరు అచీవ్ అయ్యారు. దెన్ ద థర్డ్ క్లబ్ ఈజ్ స్టార్ క్లబ్. ఈ స్టార్ క్లబ్కి మనము 50,000 బిజినెస్ పాయింట్స్ అచీవ్ అవ్వాలి బోత్ సైడ్, ఇన్క్లూడింగ్ సెల్ఫ్. అది మర్చిపోకండి, ఇన్క్లూడింగ్ సెల్ఫ్, మన సెల్ఫ్ని కూడా తీసుకుంటుంది వీకర్ సెక్షన్కి. సో ఎప్పుడైతే స్టార్ క్లబ్ మనం అచీవ్ అవుతామో 4% ఆఫ్ ది బిజినెస్ పాయింట్స్ నుంచి ఆ మంత్లీ టర్న్ ఓవర్లో నుండి నెంబర్ ఆఫ్ అచీవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫారెన్ క్లబ్, ఫారెన్ టూర్ క్లబ్ అంటుంది. ఫారెన్ టూర్ క్లబ్కి మనకు క్యాష్ రూపంలో ఇస్తారు. ఈ ఫారెన్ టూర్ క్లబ్ అచీవ్ అవ్వాలి అంటే టీమ్ ఏ 1 lakh బిజినెస్ పాయింట్స్, టీమ్ బి 1 lakh బిజినెస్ పాయింట్స్ ఇంక్లూడింగ్ సెల్ఫ్. దట్ యూ డోంట్ ఫర్గెట్. సో ఈ 1 lakh బిజినెస్ పాయింట్స్ 1 monthలోనే అచీవ్ అవ్వాలి. దిస్ ఇస్ మంత్లీ టార్గెట్. సో ఎప్పుడైతే ఫారిన్ క్లబ్ టూర్కి అచీవ్ అవుతామో కంపెనీ మంత్లీ టర్న్ ఓవర్లో 2% తీసుకుని నెంబర్ ఆఫ్ అచీవర్స్ ఆఫ్ ఫారిన్ టూర్ క్లబ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కార్ క్లబ్. ఈ కార్ క్లబ్ అచీవ్ అవ్వాలంటే 1.5 lakhs, 1.5 lakhs బిజినెస్ పాయింట్స్. సో దీనికి అగైన్ 2% కంపెనీ టర్న్ ఓవర్లో నుండి నెంబర్ ఆఫ్ అచీవర్స్కి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ద లాస్ట్ క్లబ్ ఈజ్ హౌస్ క్లబ్. ఈ హౌస్ క్లబ్ అచీవ్ అవ్వాలంటే టీమ్ ఏ 2 lakhs బిజినెస్ పాయింట్స్, టీమ్ బి 2 lakhs బిజినెస్ పాయింట్స్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ ఇన్ దట్ మంత్. అది మర్చిపోకూడదు. సో 2 lakhs బిజినెస్ పాయింట్స్ అచీవ్ అయినప్పుడు కంపెనీ అనదర్ 2% బిజినెస్ మంత్లీ టర్న్ ఓవర్లో నుండి నెంబర్ ఆఫ్ అచీవర్స్కి అంటే 6 క్లబ్స్ అచీవ్ అవ్వాలి అంటే మనము ఆ మంత్లో 2 lakhs బిజినెస్ పాయింట్స్ బోత్ సైడ్ అచీవ్ అయినప్పుడు మనకు 6 క్లబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో 6 క్లబ్స్ అచీవ్ అయినప్పుడు మనకు సమ్ ఎక్స్ అమౌంట్ మన అకౌంట్లోకి మంత్లీ రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ క్లబ్ ఇన్కమ్స్. ఓకే, దిస్ ఈజ్ మేజర్ ఇన్కమ్. దీనికి మనకు డైరెక్ట్ రావాల్సిన అవసరం లేదు. 2 lakhs బిజినెస్ పాయింట్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనము జనరల్ మేనేజర్ పొజిషన్కి వస్తాం. మీరు ఇందాక టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్లో పొజిషన్స్ కావాల్సినటువంటి బిజినెస్ పాయింట్స్ చూస్తే 2 lakhs అచీవ్ అయితే మనము జనరల్ మేనేజర్ పొజిషన్కి వస్తాము. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్కమ్ ఈజ్ డైరెక్టర్ బోనస్, 18% ఆఫ్ ద మంత్లీ టర్న్ ఓవర్. సో డైరెక్టర్ బోనస్ ఎప్పుడు వస్తుందంటే వన్స్ యూ బికమ్ ఏ డైరెక్టర్, అప్పటి వరకు రాదు. ఇది డైరెక్టర్ అయిన తర్వాత దీంట్లో కూడా ఒక 6 క్లబ్స్ ఇచ్చారు. మొదటిది ఓపల్ క్లబ్ అంటాం. వన్స్ మనం డైరెక్టర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టీం నుంచి 1 lakh బిజినెస్ పాయింట్స్, రైట్ సైడ్ టీం నుంచి 1 lakh బిజినెస్ పాయింట్స్, టీమ్ ఏ టీమ్ బి 1 lakh మ్యాచ్ అయినప్పుడు మీకు మంత్లీ టర్న్ ఓవర్లో నుంచి 10% తీసుకుని నెంబర్ ఆఫ్ అచీవర్స్ అంటే మీలాగా డైరెక్టర్స్ అయ్యి ఆ 1 lakh అచీవ్ అయిన వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. ద సెకండ్ క్లబ్ ఏంటంటే టోపస్ క్లబ్ అంటాం. దీనికి 3 lakhs బిజినెస్ పాయింట్స్ అచీవ్ అవ్వాలి ఆ నెలలో. 3 lakhs టీమ్ ఏలో, 3 lakhs టీమ్ బిలో ఇంక్లూడింగ్ సెల్ఫ్. అది మర్చిపోకండి. సో 3 lakhs ఎప్పుడైతే అచీవ్ అవుతామో మనకు అనదర్ 3% ఇవ్వడం జరుగుతుంది. అనదర్ 3% మీన్స్ ఆల్రెడీ 10% అచీవ్ అయ్యారు. అనదర్ 3% ఎవరైతే 3 lakhs అచీవ్ అయ్యారో వాళ్ళకి డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రూబీ క్లబ్. రూబీ క్లబ్లో 6 lakhs బిజినెస్ పాయింట్స్ బోత్ సైడ్, యూ విల్ గెట్ అనదర్ 2%. నెక్స్ట్ వన్ ఈజ్ ఎమరాల్డ్ క్లబ్, 12 lakhs బిజినెస్ పాయింట్స్, అనదర్ 1%. Next one is Sapphire Club, 20 lakhs business points, another 1%. Diamond Club, 30 lakhs both side, you will get another 1%. The total 18% మీకు డైరెక్టర్ క్లబ్లో డైరెక్టర్ బోనస్లో షేర్ చేయడం జరుగుతుంది. అంటే 30 lakhs బిజినెస్ పాయింట్స్ వరకు మనకు అవకాశం ఉంది. యూ విల్ గెట్ ద ఇన్కమ్
అప్ టు 30 laక్స్ బిజినెస్ పాయింట్స్ బోత్ సైడ్ వరకు అవకాశం ఉంది డైరెక్టర్ క్లబ్ ఇన్కమ్లో. సో ఇది మనకు వన్స్ మనం డైరెక్టర్ అయిన తర్వాత అర్థమవుతుంది. సో మీన్ వైల్ నేను తర్వాత డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడినప్పుడు డీటెయిల్డ్ వీడియో ఒకటి పెడతాను, అప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. నాకు కమింగ్ టు ది డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్. ఫిఫ్త్ వన్ ఈజ్ డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్. డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్ ఇది మీకు అర్థం అవ్వాలి అంటే వన్స్ మనం డైరెక్టర్ అయిన తర్వాత మన కింద కూడా డైరెక్టర్స్ అయినప్పుడు వాళ్ళ నుండి మనకు రీపర్చేస్ ఇన్కమ్ రాదు, టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ రాదు. అందుకని కంపెనీ ఏం చేసిందంటే ఇన్సెంటివ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది 7 లెవెల్స్ వరకు. లెవెల్ 1లో డైరెక్టర్ అయితే 2%, లెవెల్ 2లో డైరెక్టర్స్ అయితే 1%, లెవెల్ 3లో 1%, లెవెల్ 4లో 0.5%, లెవెల్ 6లో 0.5%, లెవెల్ 7లో 0.5%. ఇది డీటెయిల్గా మనం వేరే వీడియోలో చెప్పుకుందాం. సో దిస్ ఈస్ కాల్డ్ డైరెక్టర్ ఇన్సెంటివ్ బోనస్. నెక్స్ట్ ఇన్కమ్ ఈస్ పర్ల్ ప్రెసిడెంట్ క్లబ్. ఇందాక నేను చెప్పాను ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్ అవ్వాలి అంటే మీ కింద ఒకరు డైరెక్టర్ అయినప్పుడు మీరు ప్రెసిడెంట్ క్లబ్కి అచీవ్ అవుతారు. ప్రెసిడెంట్ క్లబ్కి స్పెషల్గా 8% బిజినెస్ పాయింట్స్ని మంత్లీ టర్న్ ఓవర్ నుంచి కంపెనీ తీసుకొని ఎవరైతే బోత్ సైడ్స్ 2 lakhs అచీవ్ అవుతారు, 2 lakhs బిజినెస్ పాయింట్ టీమ్ ఏలో, 2 lakhs బిజినెస్ పాయింట్స్ టీమ్ బిలో అచీవ్ అవుతారో మీకు స్పెషల్గా ఆ మంత్లో ఉన్న టర్న్ ఓవర్లో నుండి 8% పక్కన పెట్టి మీలాగా అచీవ్ అయిన ప్రెసిడెంట్ క్లబ్ మెంబర్స్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రెసిడెంట్ క్లబ్ బోనస్. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ చైర్మన్. చైర్మన్ క్లబ్ అంటే నేను ఇందాక మీకు చెప్పాను, చైర్మన్ ఎప్పుడు అవుతాం మనము? టీమ్ ఏలో ఒక డైరెక్టర్, టీమ్ బిలో ఒక డైరెక్టర్, మినిమం 1 డైరెక్టర్ అయినప్పుడు మనం చైర్మన్ క్లబ్ అచీవ్ అవుతాం. ఈ చైర్మన్ క్లబ్ ఇన్కమ్ ఇయర్లీ ఇన్కమ్, నాట్ మంత్లీ ఇన్కమ్, ఇయర్లీ టర్న్ ఓవర్. సో ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుండి? ఏప్రిల్ 1st నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st వరకు మన టీంలో టీమ్ ఏలో ఎన్ని బిజినెస్ పాయింట్స్ అయ్యాయి, టీమ్ బిలో ఎన్ని బిజినెస్ పాయింట్స్ అయ్యాయి తీసుకుని కంపెనీ 5 రకాల క్లబ్స్ ఇచ్చింది. సో ఫస్ట్ దీంట్లో ఏంటంటే చైర్మన్ క్లబ్ ఇన్కమ్లో 7% ఆఫ్ ది ఇయర్లీ టర్న్ ఓవర్ పక్కకి పెట్టి ఎవరైతే అచీవ్ అవుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ చైర్మన్ క్లబ్. మినిమం 30 lakhs బిజినెస్ పాయింట్స్ బోత్ సైడ్ అవ్వాలి 1 yearలో. దెన్ యూ విల్ గెట్ 2% ఆఫ్ ది ఇయర్లీ టర్న్ ఓవర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అచీవర్స్. నెక్స్ట్ చైర్మన్ బ్రాంజ్ క్లబ్లో తీసుకుంటే 60 lakhs అనదర్ 2%. చైర్మన్ సిల్వర్ క్లబ్లో తీసుకుంటే 1 crore ఇయర్లీ మాట్లాడుతున్నాను నేను. సో అనదర్ 2%. దెన్ చైర్మన్ గోల్డ్ 5 crores బోత్ సైడ్, they will get another 0.5%. The last one is chairman diamond, 12 crores. అంటే బోత్ సైడ్ 12 crores బిజినెస్ పాయింట్స్ 1 yearలో కనుక అయితే మనము 7% ఆఫ్ ఇయర్లీ టర్న్ ఓవర్కి ఎలిజిబుల్ అవుతాం. దిస్ ఇస్ కాల్డ్ చైర్మన్ క్లబ్ మెంబర్షిప్. సో ఇవి 7 ఇన్కమ్స్ అండి. 8th వన్ బైనరీ ఇన్కమ్. బైనరీ ఇన్కమ్ ఏంటంటే వీక్లీ ఇన్కమ్. ఇది ఈ వీక్లీ ఇన్కమ్ మ్యాచ్ అవ్వాలి అంటే మినిమం 2000 రూపీస్ కిట్ కొనాలి మనము. ఆ 2000కి మనకు 4000 ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ కిట్లో ఓన్లీ హెల్త్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మన కింద కూడా సేమ్ కిట్ కొంటే బోత్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, వాళ్ళని మ్యాచ్ పెయిర్ అంటారు. ఆ పెయిర్ వల్ల మనకు 200 రూపీస్ వస్తుంది. దాని డీటెయిల్గా నేను ఒక వీడియోలో చెప్తాను మీకు బైనరీ ఇన్కమ్ గురించి. నౌ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ థింగ్, స్టాక్ పాయింట్ అండ్ సూపర్ స్టాక్ పాయింట్. సో ఈ కంపెనీలో మిగతా కంపెనీస్ లాగా ఫ్రాంచైజెస్ ఇచ్చినప్పుడు ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోదు. ఈరోజు మీరు మెంబర్ అయిన తర్వాత రేపే మీరు స్టాక్ పాయింట్ పెట్టుకోవచ్చు. స్టాక్ పాయింట్, సూపర్ స్టాక్ పాయింట్ 2 ఉన్నాయి. సూపర్ స్టాక్ పాయింట్ అంటే హోల్సేల్ షాప్ అనుకోండి. ఈ సూపర్ స్టాక్ పాయింట్ పెట్టాలంటే మినిమం ఒక 10 lakhs రూపీస్ మేము ఇన్వెస్ట్ చేయాలి ప్రోడక్ట్స్కి. 10 lakhs బిజినెస్ చేసినప్పుడు 10 lakhsకి 10 lakhs ప్రోడక్ట్స్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు మార్జిన్, ఇండివిజువల్ మార్జిన్ 15 to 20% మార్జిన్ ఉంటుంది. ఈ 15 to 20% మార్జిన్ ఏంటంటే మీకు ముందే ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు రేటు తగ్గించి ఇస్తుంది కంపెనీ. అదే మీరు సూపర్ స్టాక్ పాయింట్ మెంబర్గా ఉన్నారనుకోండి, స్టాక్ పాయింట్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వచ్చు. స్టాక్ పాయింట్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల మీకు 5% రెఫరల్ ఇన్కమ్ వస్తుంది. 4.5% పర్చేస్ మీద, 0.5% రెఫరల్ ఇన్కమ్, టోటల్ 5%. అంటే మంత్లీ స్టాక్ పాయింట్ చేసినటువంటి బిజినెస్లో 5% సూపర్ స్టాక్ అతనికి ఇవ్వడం జరుగుతుంది.
అలా మీరు n నెంబర్ ఆఫ్ స్టాక్ పాయింట్స్ మీరు పర్మిషన్స్ ఇవ్వచ్చు ఇండియా వైడ్, నాట్ ఓన్లీ యువర్ స్టేట్, ఇండియా వైడ్ మీరు ఎవరినైనా రెఫర్ చేయొచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఏ సూపర్ స్టాక్ పాయింట్. దెన్ స్టాక్ పాయింట్ ఏంటంటే ఒక స్టాక్ పాయింట్ మీరు పెట్టుకున్నప్పుడు మీకు కంపెనీ 15 to 20% మార్జిన్ ఇస్తుంది. ఎవరైనా స్టాక్ పాయింట్ని రికమెండ్ చేయడం వల్ల వాళ్ళకి 1% రెఫరల్ ఇన్కమ్ ఇస్తుంది. మీరు పెట్టలేరు, ఎవరితోనైనా పెట్టించారు, వాళ్ళు పెట్టిన వాళ్ళ దగ్గర నుండి మంత్లీ టర్నోవర్లో 1% మీకు రెఫరల్ ఇన్కమ్గా ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజ్ ఫ్రమ్ కేవా ఇండస్ట్రీస్ అండి. 8 బెనిఫిట్స్ నేను చెప్పాను. అండ్ కంపెనీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 40 lakhs అసోసియేట్స్ ఉన్నారు. బై ద ఎండ్ ఆఫ్ 2020 December 31st కంపెనీ యొక్క మెయిన్ ప్లాను ఒక 1 crore మెంబర్స్ని అసోసియేట్ చేయాలని ప్లాన్ ఉంది. అండ్ ఇప్పటికే 400+ ప్రోడక్ట్స్ వస్తాయి. 1000 ప్రోడక్ట్స్కి ప్లాన్ చేస్తుంది కంపెనీ. అండ్ ప్రతి స్టేట్లో వేర్ హౌస్ ప్రతి స్టేట్లో పెట్టినప్పుడు త్వరగా మనకు ప్రోడక్ట్స్ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ కేవా మెంబర్షిప్, సో కింద నేను మా మెంబర్స్ యొక్క వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, మా ఈమెయిల్ ఐడి ఇస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you very much.